హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ బీన్. సో బీన్ అంటే ఏంటి, బీన్ని మనం ఎప్పుడు ఎలా యూస్ చేస్తామో ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో బీన్ అనేది బీ ఫామ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ అండ్ జనరల్గా మనం బీన్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అదేవిధంగా పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్లో యూస్ చేస్తాము. సో ముందుగా పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా యూస్ చేస్తారో చూద్దాము. సో ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ సిన్స్ 2010. సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఓకే, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి ఈ క్షణం వరకు కొనసాగుతూ ఉంటే దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. సో ద యాక్షన్ వి స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు ద ప్రెజెంట్. ఓకే, సో ఇక్కడ యాక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2010. సో 2010 అనేది పాస్ట్. ఓకే, సో నేను 2010 నుండి ఢిల్లీలో నివసిస్తూ ఉన్నాను. సో అంటే యాక్షన్ అనేది 2010లో స్టార్ట్ అయ్యి ఈ క్షణం వరకు కొనసాగుతూ ఉంది. సో అలాంటి వాటికి మనము అంటే అలాంటి సందర్భాల్లో మనం ఏ టెన్స్ యూస్ చేయాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్, షీ హ్యాస్ బీన్ లిజనింగ్ టు మ్యూజిక్ ఫర్ 2 hours. ఆమె గత 2 గంటల నుండి మ్యూజిక్ని వింటూ ఉంది. అంటే యాక్షన్ అనేది 2 గంటల క్రితం స్టార్ట్ అయింది. సో 2 గంటల నుండి ఈ క్షణం వరకు ఆమె మ్యూజిక్ని వింటూ ఉంది. సో ఈ క్షణం వరకు అంటే ప్రెజెంట్, కానీ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పాస్ట్లో. ఓకే, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ హ్యాస్ బీన్ వచ్చింది, ఇక్కడ హ్యావ్ బీన్ వచ్చింది. ఓకే, సో ఇది షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్. ఓకే, సో ఐ వి యూ దేకి మనం హ్యావ్ బీన్ యూజ్ చేస్తాము అండ్ హీ షీట్కి హ్యాస్ బీన్. ఓకే, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్, దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ అన్ అవర్ బిఫోర్ దేర్ ఫాదర్ అరైవ్డ్. సో దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ అన్ అవర్. సో ఇది ఏ టెన్స్లో ఉంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ అన్ అవర్. సో వాళ్ళు ఒక గంట నుండి ఆడుతూ ఉన్నారు. ఒక గంట నుండి ఆడుతూ ఉన్నారు. ఎప్పుడు? బిఫోర్ దేర్ ఫాదర్ అరైవ్డ్. అంటే వాళ్ళ నాన్న వచ్చేసరికి అప్పటికే వాళ్ళు గంట వరకు లేదా గంట నుండి ఆడుతూ ఉన్నారు. సో ఈ సెకండ్ యాక్షన్ అనేది ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. సో ఇక్కడ సింపుల్ పాస్ట్ ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది అంటే ఒక పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్తే ఇక్కడ సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది. ఓకే, అంటే దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ అన్ అవర్. సో వాళ్ళు ఒక గంట నుండి ఆడుతూ ఉన్నారంటే ఎప్పుడు ఆడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. సో అలాంటి సందర్భాల్లో మనము నెక్స్ట్ సింపుల్ పాస్ట్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, బిఫోర్ దేర్ ఫాదర్ అరైవ్డ్. ఓకే, కానీ యాక్చువల్లీ ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏది? దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ అన్ అవర్. వాళ్ళు ఒక గంట నుండి ఆడుతూ ఉన్నారు. ఓకే, ఆ గంట అనేది ఎప్పుడు అయింది అంటే వాళ్ళ నాన్న వచ్చేసరికి అప్పటికే ఒక గంట అయింది. ఓకే, అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్ V1 + ing యూజ్ చేస్తాం. నెక్స్ట్, షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ ముంబై ఫర్ 5 years బిఫోర్ షీ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ. సో ఆమె ముంబైలో ఒక 5 సంవత్సరాల వరకు నివసిస్తూ ఉంది. ఎప్పుడు? ఆమె ఢిల్లీకి వెళ్ళే ముందు. ఓకే, అంటే ఆమె ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళింది లేదా గత నెల లేదా 2 months బ్యాక్ ఆమె ఢిల్లీకి వెళ్ళింది. సో ఆమె ఢిల్లీకి వెళ్ళే ముందు వరకు ఆమె ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ఓకే, సో ఢిల్లీ వెళ్ళే ముందు వరకు ఎన్ని ఇయర్స్ అయింది అంటే 5 years అయింది. ఓకే, సో ఆమె ఢిల్లీ వెళ్ళింది పాస్ట్లోనే, ముంబైలో ఉంది కూడా పాస్ట్లోనే. ఓకే, సో ఢిల్లీ వెళ్ళేసరికి లెఫ్ట్ ఫర్ అంటే లెఫ్ట్ ఫర్ అనేది ఏంటి? గో టు అనొచ్చు లేదా లీవ్ ఫర్ లెఫ్ట్ ఫర్ అనేది పాస్ట్ టెన్స్. ఓకే, సో ఆమె ఢిల్లీ వెళ్ళేసరికి అప్పటికే ఆమె ముంబైలో నివసించడం 5 సంవత్సరాలు అయింది. సో 2 పాస్ట్. ఇది ఫస్ట్ యాక్షన్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్, దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 4 hours by 5 PM. ఓకే, సో ఇది వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఇదేంటి? హ్యాడ్ బీన్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఎప్పుడు కూడా హ్యాడే యూజ్ చేస్తాం. ఓకే, హ్యాడ్ బీనే. సబ్జెక్ట్ ఏదైనా ఉన్నా కూడా మన హ్యాడ్ బీన్. కన్ఫ్యూజన్ ఇక్కడే వస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హ్యాస్ బీన్. ఓకే, ఐ వి యూ దే అయితే హ్యావ్ బీన్. కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అలా ఏం లేదు. సబ్జెక్ట్ ఏదైనా మనం హ్యాడ్ బీన్ అని యూస్ చేస్తాం. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ బీన్. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా కన్ఫ్యూజన్ ఏం లేదు. సబ్జెక్ట్ ఏదైనా సరే విల్ హ్యావ్ బీన్ వస్తుంది. ఓకే, విల్ హ్యావ్ బీన్. సో సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా. సో దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 4 hours by 5 PM. అంటే సో ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సో యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు కొనసాగుతుంది, ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది.
ఓకే రైట్. సో మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏం చూసామంటే యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కొనసాగుతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్లోనే స్టార్ట్ అయ్యి పాస్ట్లోనే కంటిన్యూ అయ్యి పాస్ట్లోనే ఎండ్ అవుతుంది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొనసాగుతుంది, ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఎండ్ అయ్యేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో వాళ్ళు చెస్ ఎప్పటి నుండి ఆడుతున్నారంటే 4 hours అవుతుందంటే ఎప్పటికీ 4 hours అవుతుంది 5 PM అంటే ఇప్పుడు 4:30 అవుతుంది అనుకోండి. ఓకే ఇప్పుడు టైం 4:30 అవుతుంది అనుకోండి. సో 5 PM అంటే ఇంకో హాఫ్ అన్ అవర్లో 5 PM అనేది అవుతుంది. అప్పటికి వాళ్ళు చెస్ ఆడడం ఎంతసేపు అవుతుంది 4 hours. ఓకే అంటే 3.5 hours క్రితం వాళ్ళు చెస్ అనేది ఆడడం స్టార్ట్ చేశారు. సో 5 PM వరకు అది 4 hours అవుతుంది. సో దే విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఫర్ 4 hours బై 5 PM. సో 5 PMకి కనుక ఒకవేళ మనం ఎండ్ అవుతుంది అని అనుకుంటే అప్పటికి 4 hours అవుతుంది. ఇంకా 4 hours కాలేదు, 5 PM వరకు అవుతుంది. హీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 20 years బై నెక్స్ట్ మే. ఓకే సో ఈయన ఈ ఆఫీస్లో పనిచేయడం 20 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటికీ 20 సంవత్సరాలు అవుతుంది? నెక్స్ట్ మే, వచ్చే మే వరకు ఇతను ఈ ఆఫీస్లో పనిచేయడం 20 సంవత్సరాలు అవుతుంది. ఓకే సో నెక్స్ట్ మే అంటే ఇంకొక 6 months ఉందనుకోండి. అంటే ఇప్పటికీ అతను ఈ ఆఫీస్లో వర్క్ చేయడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 19 years 6 months. ఓకే 19 years 6 months క్రితం యాక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మే వరకు ఒకవేళ ఎండ్ అవుతుంది అని మనం అనుకుంటే ఆ పాయింట్ వరకు సో ఏమవుతుందంటే 20 years. సో 20 years అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది లేదా ఎప్పుడు అవుతుంది అంటే ఫ్యూచర్లో. సో ఈ ఫ్యూచర్లో అవుతుంది కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అండ్ ఇది ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ ఎప్పుడైనా పర్ఫెక్ట్ సో పర్ఫెక్ట్ టెన్స్ ఏదైనా సరే మనం హ్యావ్ ఫార్మ్స్ అనేది యూస్ చేయాలి. ఓకే అది ఏ పర్ఫెక్ట్ ప్రెజెంటా పాస్టా ఫ్యూచర్ అయినా కూడా హ్యావ్ ఫార్మ్స్ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ అనేది మనము యూస్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సో ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకే కొనసాగుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో స్టార్ట్ అయ్యి గతంలో కంటిన్యూ అయ్యి గతంలోనే ఎండ్ అయింది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కొనసాగి ఫ్యూచర్లో ఎండ్ అవుతుంది. సో అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము బీన్ అనేది యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ప్యాసివ్ వాయిస్లో కూడా బీన్ అనేది యూస్ చేస్తాం. కానీ ప్యాసివ్ వాయిస్ ఏంటి అంటే పర్ఫెక్ట్ టెన్స్ అయి ఉండాలి. ఓకే సో పర్ఫెక్ట్ టెన్స్లోనే మనము ఈ బీన్ అనేది యూస్ చేస్తాము. అది కూడా ప్యాసివ్లో, యాక్టివ్లో కాదు. ఓకే సో పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకే సో ఊరికే సింపుల్ ప్రెజెంట్ లేదా సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్లో మనం బీన్ అనేది యూస్ చేయం. ఓన్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మాత్రమే మనము, అది కూడా ప్యాసివ్లో మాత్రమే బీన్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. జాన్ హ్యాస్ బాట్ ఏ పెన్. సో హ్యాస్ బాట్, సో ఇది యాక్టివ్లో ఉంది. సో జాన్ సబ్జెక్ట్. ఓకే సో సబ్జెక్ట్ ఇక్కడ యాక్టివ్గా ఉంది. సో సబ్జెక్ట్ పని చేస్తుంది కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్. ఓకే సో జాన్ ఒక పెన్ కొన్నాడు, హ్యాస్ బాట్. సో ఇక్కడ ఏ పెన్ అనేది ఏంటి? ఇది ఆబ్జెక్ట్. జాన్ సబ్జెక్ట్, ఏ పెన్ అనేది ఆబ్జెక్ట్. సో ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అనేది ఓకే యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. ఓకే అండ్ యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ ఏమవుతుంది? ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్. ఓకే సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది అండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఏ పెన్ హ్యాస్ బీన్ బాట్ బై జాన్. సో ఏ పెన్ హ్యాస్ బీన్ బాట్ బై జాన్. సో ఇక్కడ పెన్ అనేది సింగులర్ కాబట్టి మనం హ్యాస్ బీన్ బాట్ బై జాన్. సో బాట్ అనేది అంటే ఇప్పుడు మనం బాట్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ బాట్ ఉంది కాబట్టి ఇక్కడ అని కాదు. ఓకే జనరల్గా సో మనం ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా V3 వర్బే యూజ్ చేస్తాం. ఓకే కోర్స్ ఇక్కడ కూడా V3లో ఉంది. ఎందుకు V3లో ఉంది అంటే ఇక్కడ హ్యావ్ ఫామ్ యూజ్ చేసాం కాబట్టి. సో హ్యావ్ ఫామ్ ఎప్పుడు యూజ్ చేసినా వర్బ్ అనేది V3లో ఉంటుంది. అదేవిధంగా ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా వర్బ్ అనేది V3లోనే ఉంటుంది. ఓకే ఈ టెన్స్ అనే కాదు, ఏ టెన్స్లోనైనా కూడా సో ప్యాసివ్ వాయిస్లో వర్బ్ అనేది V3లోనే ఉంటుంది. సో ఏ పెన్ హ్యాస్, ఇప్పుడు ఏ పెన్ హ్యాస్ బాట్ బై జాన్ అంటే అది ఇన్కంప్లీట్. ఏ పెన్ హ్యాస్ బాట్ బై జాన్ ఈజ్ ఇన్కంప్లీట్. హ్యాస్ బీన్ బాట్ బై అంటే ఇక్కడ కొన్నది ఎవరు అని చెప్తున్నాము అంటే జాన్ కొన్నాడు అని చెప్తున్నాం కాబట్టి హ్యాస్ బీన్. ఓకే నెక్స్ట్ దే హ్యావ్ వన్ మెనీ ప్రైజెస్. సో ఇక్కడ మెనీ ప్రైజెస్ అనేది ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ అండ్ దే అనేది ఏంటి? సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి హ్యావ్, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హ్యాస్.
సో వాళ్ళు చాలా ప్రైజెస్ విన్ అయ్యారు. ఇక్కడ మెనీ ప్రైజెస్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. మెనీ ప్రైజెస్ హ్యావ్ బీన్ వన్ బై దెమ్, హ్యావ్ బీన్ వన్ బై దెమ్. ఓకే, సో మెనీ ప్రైజెస్ ఇట్ వచ్చేస్తుంది, దే అనేది ఓకే ఇక్కడ దెమ్ అవుతుంది. బిఫోర్ దట్ ప్రిపోజిషన్ బై. సో వన్ అనేది V3 యాజ్ ఇట్ ఈస్. సో హ్యావ్ బీన్ అవుతుంది. నెక్స్ట్ హీ హ్యాడ్ కాట్ ద థీఫ్. హీ హ్యాడ్ కాట్ ద థీఫ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, అంటే గతంలో ఎప్పుడో జరిగింది. సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే అక్కడ 2 యాక్షన్స్ జరుగుతాయి. ఓకే, ఒక యాక్షన్ తర్వాత ఇంకో యాక్షన్ పాస్ట్లో జరిగినప్పుడు మనం ఫస్ట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాల్సి ఉంటుంది. సో హీ హ్యాడ్ కాట్ ద థీఫ్, అతను ఒక దొంగని పట్టుకున్నాడు. ద థీఫ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్. ద థీఫ్ హ్యాడ్ బీన్ కాట్ బై హిమ్. సో హ్యాడ్ బీన్ కాట్. నెక్స్ట్ ద డాక్టర్ హ్యాడ్ క్యూర్డ్ మెనీ పేషెంట్స్, ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ క్యూర్డ్. సో మెనీ పేషెంట్స్ ఇక్కడ వస్తుంది, మెనీ పేషెంట్స్ హ్యాడ్ బీన్ క్యూర్డ్ బై ద డాక్టర్. ఓకే, నెక్స్ట్ ద కోర్ట్ విల్ హ్యావ్ పనిష్డ్ హిమ్ బై 11 AM టుమారో. సో ఇదేంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్. విల్ హ్యావ్ పనిష్డ్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ద కోర్ట్ విల్ హ్యావ్ పనిష్డ్ హిమ్ బై 11 AM టుమారో. సో రేపు 11 గంటల వరకు కోర్టు అతడికి శిక్ష వేసి ఉంటుంది. ఓకే, శిక్ష వేసి ఉంటుంది అంటే 11 వరకే శిక్ష వేసి ఉంటుంది అని అర్థం. సో 11 వరకు మనము యాక్షన్ అయిపోతుంది అని అనుకుంటున్నాము. ఓకే, సో రేపు 11 వరకు కోర్టు అతడికి శిక్ష వేసి ఉంటుంది, అప్పటికి యాక్షన్ అనేది అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. సో మనం హిమ్ అని రాయలేము, హీ అని రాస్తాం. ఓకే, హిమ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్ అండ్ హీ అనేది హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్ అండ్ హీ అనేది సబ్జెక్ట్ ప్లేస్. ఓకే, సో హీ ఈజ్ ద సబ్జెక్ట్ అండ్ హిమ్ ఈజ్ ద ఆబ్జెక్ట్. సో he will have been punished by 11 AM tomorrow. ఓకే, అండ్ ఇక్కడ బై ద కోర్ట్. సో బై ద కోర్ట్ అనేది కంపల్సరీ కాదు. ఓకే, సో ప్యాసివ్ వాయిస్లో ఏంటి అంటే యాక్షన్ ఎవరు చేస్తున్నారు అనేది అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ బై దెమ్, బై జాన్ ఆర్ బై హిమ్ యూనో. సో యాక్షన్ ఎవరు చేస్తున్నారు అనేది ప్యాసివ్ వాయిస్లో అంత ఇంపార్టెంట్ కాదు, యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యాక్షన్ అనేది ఇంపార్టెంట్, ఎవరు చేశారనేది ఇంపార్టెంట్ కాదు. మనకి యాక్టివ్ వాయిస్లో ఎవరు చేశారనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం బై కోర్ట్ అనేది యాడ్ చేయొచ్చు, చేయకపో ఇక్కడ బై కోర్ట్. సో హీ విల్ హ్యావ్ బీన్ పనిష్డ్ బై 11 AM టుమారో బై ద కోర్ట్. సో ఇక్కడ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, అంటే అతడు రేపు ఉదయం వరకు కోర్టు చేత పనిష్ చేయబడతాడు, కోర్టు చేత పనిష్ చేయబడి ఉంటాడు. ఓకే, సో మనం ప్యాసివ్ జనరల్గా తెలుగులో యూస్ చేయము. సో రేపు ఉదయం 11 గంటల వరకు అతడు కోర్టు చేత పనిష్ చేయబడి ఉంటాడు. సో దట్ ఈస్ ఓకే ప్యాసివ్ వాయిస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ మదర్ విల్ హ్యావ్ కుక్డ్ డిన్నర్ బై 9 PM. సో మదర్ విల్ హ్యావ్ కుక్డ్ డిన్నర్ బై 9 PM అంటే సో రాత్రి 9 గంటల వరకు అమ్మ డిన్నర్ రెడీ చేసి ఉంటుంది లేదా వంట చేసేసి ఉంటుంది. ఓకే, అప్పటికే వంట చేసి ఉంటుంది. సో ఇక్కడ డిన్నర్ అనేది ఆబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. డిన్నర్ విల్ హ్యావ్ బీన్ కుక్డ్ బై 9 PM అంటే సో రాత్రి భోజనం ఏదైతే ఉంటుందో డిన్నర్ అనేది ఓకే రాత్రి 9 గంటల వరకు చేసేసి ఉంటుంది. సో ఇక్కడ ఎవరు బై 9 PM తర్వాత మనం ఇక్కడ ఏం యాడ్ చేయొచ్చు అంటే బై మదర్, దట్ ఈస్ ఆప్షనల్. ఓకే, సో డిన్నర్ విల్ హ్యావ్ బీన్ కుక్డ్ బై 9 PM బై మదర్. ఓకే రైట్, లేదా డిన్నర్ విల్ హ్యావ్ బీన్ కుక్డ్ బై మదర్ బై 9 PM ఎలా అయినా మనం రాయొచ్చు. ఓకే, సో బై మదర్ అనేది మీరు ఇక్కడైనా యాడ్ చేయొచ్చు, ఇక్కడైనా యాడ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఆప్షనల్ రైట్. సో ఇలా మనము పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ టెన్స్లు ప్యాసివ్లో యూస్ చేస్తాము. బీని మనము ప్యాసివ్ ఆఫ్ మోడల్స్లో కూడా యూస్ చేస్తాము. సో ప్యాసివ్ ఆఫ్ మోడల్స్ అంటే సో మోడల్స్ యూస్ చేసుకొని మనం ప్యాసివ్ వాయిస్లో సెంటెన్సెస్ రాస్తాము. సో ఇక్కడ మోడల్స్ అంటే షుడ్, వుడ్, మస్ట్, కుడ్, మైట్. సో ఇవన్నీ మోడల్స్. సో వీటిని యూజ్ చేసుకొని మనం ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ రాస్తాము. సో హీ షుడ్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది యాక్టివ్లో లేదు, ప్యాసివ్లో ఉంది. అంటే అతడు యాక్షన్ చేయట్లేదు, అతని మీద యాక్షన్ జరిగి ఉండాల్సింది అని చెప్తున్నాము. అంటే అతడు అరెస్ట్ కాబడి ఉండాల్సింది. సో ఉండాల్సింది అని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే షుడ్ అనేది యూజ్ చేసినప్పుడు, షుడ్ హ్యావ్ బీన్. ఓకే, అంటే అతన్ని అరెస్ట్ చేయలేదు, సో అతడిపై అరెస్ట్ అనేది జరిగి ఉండాల్సింది. దే వుడ్ హ్యావ్ బీన్ డిస్మిస్డ్ ఫ్రమ్ దేర్ జాబ్స్. సో ఇది కూడా అంతే. ఓకే, సో వాళ్ళు వాళ్ళ జాబ్ నుండి డిస్మిస్ అయ్యి ఉండేవారు లేదా డిస్మిస్ కాబడేవారు. ఇది పాస్ట్.
షీ మస్ట్ హ్యావ్ బీన్ రివార్డెడ్ ఫర్ హర్ హార్డ్ వర్క్. ఓకే, సో మస్ట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఖచ్చితంగా జరిగి ఉండాల్సింది అని చెప్పేటప్పుడు మనం మస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఆమె తన హార్డ్ వర్క్ అంటే ఏదైతే తను కష్టపడి పనిచేసిందో దానికి తగిన ప్రతిఫలం తనకి దక్కి ఉండాల్సింది. ఓకే, దే కుడ్ హ్యావ్ బీన్ అలౌడ్ టు రైట్ ది ఎగ్జామ్. సో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అలౌ చేయబడి ఉండేవారు కానీ అలౌ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మేబీ రిక్వెస్ట్ చేయకపోవచ్చు లేదా ఫీజు కట్టకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, కానీ అలా అయితే చేయబడి ఉండేవారు. ఓకే, కానీ అది జరగలేదు. హీ మైట్ హ్యావ్ బీన్ ఫైన్డ్ ఫర్ ర్యాష్ డ్రైవింగ్. ఓకే, ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు అతడిపై ఫైన్ అనేది వేయబడడం జరిగి ఉండేది. అంటే ఫైన్ అనేది వేయలేదు కానీ వేయబడేది. ఓకే, ఫైన్ అనేది వేయబడేది. సో మైట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే బహుశా. సో బహుశా ర్యాష్ డ్రైవింగ్ వలన అతడికి ఫైన్ అనేది వేయబడి ఉండేది కానీ వేయలేదు అని అర్థం. ఓకే, ఇది ప్యాసివ్ ఆఫ్ మోడల్స్. నెక్స్ట్, సో పాస్ట్ మోడల్ ప్లస్ బీన్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మనము సో పాస్ట్ మోడల్, సో ఇది షుడ్ వుడ్ ఇలా యూజ్ చేసి బీన్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. ఇక్కడ డాక్టర్ అనేది ఆబ్జెక్ట్. సో ఇలా కూడా కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. సో యూ షుడ్ హ్యావ్ బీన్ ఏ డాక్టర్. ఓకే, మీరు డాక్టర్ అయ్యి ఉండాల్సింది. ఓకే, లేదా మీరు డాక్టర్ అయ్యి ఉండాల్సింది. నెక్స్ట్, దే వుడ్ హ్యావ్ బీన్ హియర్ ఆల్రెడీ ఇఫ్ దే హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్. ఓకే, లెఫ్ట్ ఎర్లియర్ అంటే ముందే స్టార్ట్ అయ్యి ఉండుంటే. ఓకే, సో వాళ్ళు ఈ పాటికే లేదా ఇప్పటికే ఇక్కడికి చేరుకొని ఉండేవారు లేదా చేరుకొని ఉండేవారు. వాళ్ళు ఈ పాటికే చేరుకొని ఉండేవారు ఒకవేళ వాళ్ళు ముందే కనుక స్టార్ట్ అయ్యి ఉంటే. ఓకే, ముందే కనుక స్టార్ట్ అయ్యి ఉంటే ఈ పాటికే వాళ్ళు ఇక్కడ చేరి ఉండేవారు. ఓకే, నెక్స్ట్, హీ కుడ్ హ్యావ్ బీన్ యాన్ యాక్టర్. అతడు యాక్టర్ అయి ఉండేవాడు. ఓకే, సో యాక్టర్ అయి ఉండేవాడు కానీ కొన్ని కారణాల వల్ల అతను యాక్టర్ కాలేకపోయాడు. కానీ అతను యాక్టర్ కాగలేంత టాలెంట్ అతనికి ఉండేది కానీ కొన్ని కారణాల వల్ల అతను కాలేకపోయాడు. హీ మైట్ హ్యావ్ బీన్ ఇన్ ది ఆఫీస్ దట్స్ వై హీ డిడ్ నాట్ అటెండ్ యువర్ కాల్. ఓకే, హీ మైట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే బహుశా. ఓకే, బహుశా అతడు ఆఫీస్లో ఉంటాడు అందుకే నీ కాల్ని అతడు అటెండ్ చేయలేకపోయాడు. హీ మస్ట్ హ్యావ్ బీన్ ఇన్ ద పార్టీ లాస్ట్ నైట్. మస్ట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఖచ్చితంగా అని చెప్పడానికి. ఖచ్చితంగా అతడు నిన్న రాత్రి జరిగిన పార్టీలో ఉంటాడు. ఓకే, అంటే మీరు చూడలేదు కానీ మీరు ఒకటి అజ్యూమ్ చేస్తున్నారు. ఓకే, బహుశా అతడు లేదా బహుశా కాదు, మస్ట్ అంటే ఖచ్చితంగా అతడు నిన్న జరిగిన పార్టీలో ఉంటాడు. సో ఇలా మనం పాస్ట్ మోడల్ బీన్ ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని అలాగే ప్యాసివ్ ఆఫ్ మోడల్స్ యూజ్ చేసుకొని మనం బీన్ని ఓకే బీన్తో మనం సెంటెన్సెస్ అనేది రాయొచ్చు. ఓకే, సో ఇలా మనము బీన్ని రకరకాలుగా యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.